ఏ భయా చీపిందులో వేసారా పామున రే ఓ దీనికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందో తెలీదు గాలి అయితే చాలా విపరీతంగా ఉంది ఎంత విపరీతంగా ఉందంటే మీరే చూడండి ఎంత గాలి ఉందో వల అయితే లాగుతాను మాతో పాటు 1 2 3 4 చాలా బోట్లు కూడా ఉన్నాయి చాలా బోట్లు అంటే ఒక 10 బోట్ల దగ్గర ఉన్నాయన్నమాట మా వాళ్ళు అయితే వల లాగుతున్నారు చూద్దాం వల్ల ఆగిందిరా నర్సింగ్ ఏమైనా ఉందా మూమెంట్ చూడలా ఎవరి దగ్గర బల్లలతోటి సోజేమంటున్నారు వల్లాగతోడు పక్కగా కంట్రోల్గా ఉండాలి అందుకే డ్రైవర్ అనేది పక్కన మెసేజ్ మాట్లాడుతుంటూ కూడా మనం వలమయ్య ఓ సరే ఎంత గాలితో మరి లాగుతున్నారు కుర్రోళ్ళు మరి మంచి ఊపి మీద తడసలేదు ఎవరో తడసలేదురా పోలేమో ముఖం అంతా కడిగేసుకున్నాడు గాయస్ ఎదురంటే పెద్దోళ్ళు ఇది గాలితో మరి పెద్దోళ్ళు లాగడం అంటే మన మామూలు విషయం కాదు అది ఎందుకంటే గాలితో చిన్నోళ్ళు లాగడం ఇబ్బంది ఉంటాయి అయినా సరే పెద్దోళ్ళు వేసాము సావాట్లు ఉంటాయి మొత్తం మన సావాట్లు ఉంటాయి ఉండవు లాగలా పడిపోద్ది పరువు జాగ్రత్త రే బూతులు మాట్లాడద్దురే రికార్డింగ్ అవుతుంది పోలేమయ్యా ఎట్టొద్దు ఎవరు నువ్వు రికార్డింగ్ అవుతుంది బూతులు మాట్లాడి చెప్పు అయితే గ్యాస్ నేను అయితే టాపిక్ మరి రికార్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో తీస్తున్నాను తీసేవాళ్ళు మరి నేనే తీసుకోవాలి
ఒక్కోసారి వాళ్ళు తీసుకుంటారు. చూసారా తీయాల్సి వస్తుంది అలాగే. కప్పిదే లేరా రే. సిల్కులు ఉన్నాయా? ఒకటి నెంబర్ అలా ఉంది. బ్లౌజ్ ఉంటే బాగుంది. మరి ఆ గ్లౌజ్ ఒకటి, ఆ గ్లౌజ్ అదే నీ కాడ కూతురు ఉంది. వచ్చాను వచ్చాను. గాయ్స్ ఇది ముళ్ళు కప్పు. ఇది ఆల్రెడీ దెబ్బతిని ఉంది పాపం. దెబ్బతిందో తెలియదు, లేదంటే ఇది దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందో తెలియదు. కనిపిస్తుంది తెలియదు బాగా. ఇలా చూపించాలా, ఇలా చూపించాను ఇలాగా.
మొత్తం దీని బాడీ పైన అంతా మొత్తం ముళ్ళులే ఉన్నాయి. మనకి అడవిలోనే ముళ్ళపంది చూస్తే ముళ్ళపందికి ఎలా ఉండే ముళ్ళు దాన్ని ముట్టుకుంటే మొత్తం అంతా తీసేస్తుంది కదా బాడీ మీదకి. అలాంటిది ఇది కూడా సేమ్ ఆ టైప్ అనమాట. ఇది కూడా బాబోయ్ చాలా డిఫరెంట్గా ఉంది. దీనికోసం తెలుసుకుంటే కింద కామెంట్ చేయండి. దీన్ని అయితే నీటిలో పడేస్తాను, పడేయకపోవడానికి ఉండదు. ఎందుకంటే ఇది మనకి యూజ్లే కదా, ఇక బతిగా ఉంది ఇది. దీన్ని నోట్లో పెడదాం, కట్ చేతుల్లో చూద్దాం, మెత్తలు పెడదాం. మన ఏలు కూడా అలా కటింగ్ అయిపోతాయి. కట్ చేస్తే నీళ్ళు చేద్దాం. కట్ చేయి పడుతుందా? ఇదంటే నార్మల్ పోపర్ పిస్తలేదు, నార్మల్ కప్ ఇది. బట్ దీని ముందు ఇది చాలా డేంజర్. ఇది నీట్ వేస్తాం చూడండి ఒకసారి. నీటిలో వేసాం కదా ఇప్పుడు, అది అలాగ కడుపు అనేది చిన్న చేసుకుని నీటిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా వేసేద్దాం మరి ఎందుకు. లోకి చూపించి కరెక్ట్గా. బాయ్ రా తమ్ముడు, బాయ్ చెప్పాలికి. సో బాయ్. పడిన వేసినట్టు వెళ్ళిపోయింది నీటిలోకి. ఇది మీ అందరికీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇది ఎలకంటాం, అలాగే లెదర్ పీస్ కాడ అంటారు అనమాట. ఎందుకు లెదర్ పీస్ అంటామంటే దీని తోలు అనేది లెదర్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లోన మీట్ మాత్రం మనం వైట్ పాంప్లెట్ తింటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది మనకి. ఇది స్టేక్. ఇది ఇప్పుడు దీన్ని తోక ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేస్తున్నాం. ఆ దోశ అని దీన్ని ముట్టు ఉంటుంది అనమాట. దీనికి రామంటే తోక కట్ చేస్తుంది స్టేక్. ఇది బతికే ఉంది, దాన్ని తోక కట్ చేస్తున్నాను అసలు. సో చూసారు కదా, ఇదే మరి వాళ్ళు మారుస్తున్నాం. ఇక్కడ ఇంత కలర్ఫుల్ ఉంది చూస్తారు. ఇది చేప, ఇది దొండ, ఇది ఎంపాలు అంటారు దీన్ని. పసుపార పసుపార ఇది అది ఉండట్లే చేతిలోనే. బతుకు ఉన్నాయి ఇంకా మరి. ఇది ఒకటి చూసారు కదా, ఇంకా బతుకు ఉంది. ఏ భయా చీపిందులో వేసారా పామున రే. కట్టుకో. అది ఏ పాము అది? కడితే ఏమైనా అవుతుందా? ఊళ్ళో చచ్చిపోయారు కదా. పడేమయ్యా పడే ఇదేకాయమా? ఇది ముంతకాయ. కంట్లో పడితే ఏమైనా అవుతుందా? పళ్ళు పడిపోతాయా? సరే. వేరే మెల్ల కాదు, చూడ ఎగురుతుంది అది. చూపించు. చూసాను చూసి చాలా పెద్ద పాము బాబు. మరి కూరకి ఏమైనా ఇద్దాం? ఆ కూరకి వండుకోరు ఎవరు? మనం తిందామయ్యా. తెచ్చిపోడువేనా? పడే అయితే పడే.
నరసింహపురంలో పాము ఎలా గిదిలాడుతున్నాడు. కేక్ ఇది చాలా చిన్నది కేక్ ఇదే. సో గాయస్ మా స్టాఫ్ అయితే సార్ హాయ్ చెప్తారు చూసారా కుర్రలు, యూత్ కుర్రలు అందరూ. దాసనియా పీత చూపించి పీత కేక్తోక తీసింది మా అన్నయ్య. ఇక పార్లు చూపిస్తున్నాడు. మయా ఇలాగనే మయా